శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాళ్ళ మన వీడియోలో తులారాశి వారికి 5, 6, 7 తేదీలలో మీ జీవిత భాగస్వామి వల్ల అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి. మరి అదేమిటో తెలుసుకుందాము. మామూలుగా తులారాశి వారికి ఉగాది తర్వాత చాలా వరకు సమస్యలు అయితే పెనుగండాలు అయితే ఉన్నాయండి. మరి ఈ 5, 6, 7 తేదీలలో వీరి యొక్క జీవిత భాగస్వామి వల్ల చాలా వరకు వీళ్ళు ఆపదలు చాలా వరకు కొని తెచ్చుకోబోతున్నారు. మరి ఏ రకంగా వీళ్ళకి రాబోతుంది అనేది తెలుసుకుందాము. వీడియో కూడా ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఈ విశ్వవస్తు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ధనయోగం రాజయోగం కలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఈ విశ్వవస్తు నామ సంవత్సరంలో తులారాశి వారి సంపూర్ణ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రధానంగా ఈ తులారాశి వారికి 5, 6, 7 తేదీలు వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి వల్ల అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి. వీళ్ళకి 12 సంవత్సరాల శని కూడా మంచి అద్భుతమైన అఖండమైనటువంటి రాజయోగాన్ని కూడా అందివ్వబోతున్నారు. దానికి కారణం ఏంటంటే 2010వ సంవత్సరం నుంచి తులారాశి వారికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. ఏలినాటి శని దోషం 7.5 సంవత్సరాలు నడిచింది. తర్వాత అర్ధాష్టమ శని దోషము 2.5 సంవత్సరాలు నడిచింది. క్రితం సంవత్సరము అంతా అష్టమ గురుదోషం నడిచింది. అలా 2013వ సంవత్సరంలో నుంచి ఏదో ఒక ఇబ్బంది తులారాశి వాళ్ళని వెంటాడుతూనే ఉంది. కానీ 12 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి స్థితికి జీవితంలో ఎదగటానికి మీకు అన్ని విధాల కలిసి వచ్చేటువంటి సంవత్సరము విశ్వవసునామ సంవత్సరము. ఈ విశ్వనామ సంవత్సరంలో తులారాశి వాళ్ళు సింగిల్ జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు అంత అద్భుతంగా యోగిస్తున్నాయి. అసలు ఉగాది నుంచే తులారాశి వారికి శనీశ్వరుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో శని సంచారం సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళకు ఉంది. 6వ స్థానంలో శని సంచారం ఉన్నప్పుడు భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. కానీ వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి వల్లే వీళ్ళు అనేక కష్టాలైతే పడబోతున్నారు. మీకు సహాయం చేసే మిత్రులు మారిపోయి మీరు కెరీర్లు ఎదగటానికి ఎంతగానో సహకరిస్తారు. అప్పులు ఉంటే తులారాశి వాళ్ళకి అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా కూడా వీళ్ళకు అనారోగ్యాన్ని కూడా తొలగిపోతాయి. రోగనిరోధక శక్తి వీళ్ళను ఆ బాధలన్నింటినీ కూడా చెప్పేటి శక్తి తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని సంచారం వల్ల ఖచ్చితంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో కాబట్టి శనీశ్వరుడు తులారాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి ఈ విశ్వవసునామ సంవత్సరంలో గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంది. గురుబలం అంటేనే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ఉన్నటువంటి అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోయి వీళ్ళకి ఈ సంవత్సరంలో భాగ్యంలో గురు విశేషమైన యోగాన్ని ఇస్తున్నాడు. 9వ స్థానంలో గురువు సంచారం ఈ సంవత్సరము మేజర్ పార్ట్లో ఉందంటే కేవలము అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో గురువు అతిచారం వల్ల ఆ షార్ట్ డ్యూరేషన్లో గురువు యోగించడము, ఆ షార్ట్ డ్యూరేషన్ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 ఈ మధ్యలో తప్ప సంవత్సరం మొత్తము గురువు తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన ధనయోగాన్ని రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగము ఈ సంవత్సరము కలుగుతుంది. మీకు ఊహించని విధంగా అనేక మార్గంలో డబ్బులు కలిసి వస్తాయి. రావాల్సిన ధనము సకాలంలో వస్తుంది. వృత్తిలో టాప్ లెవెల్లో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభం అయితే వస్తుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో మీ జీవిత భాగస్వామి తప్ప మిగతా అందరి వల్ల మీకు అన్ని రకాల గౌరవం అయితే దక్కబోతుంది. 9వ స్థానంలో గురువు సంచారం అంటే పూర్వజన్మ పుణ్యం ఫలితం అనేది మీకు అనేక రూపాల్లో మీ దగ్గరకు వస్తుందని అర్థము. 9వ స్థానంలో గురువు వల్ల వృత్తిలో చక్రం తిప్పుతారు. ధనపరంగా తారస్థాయిలోకి వెళ్తారు. కుటుంబ జీవితము ఒక రకంగా ఆనందదాయకంగా ఉన్నా కూడా మీ జీవిత భాగస్వామి లేదా మీ యొక్క సంఘటనలు అయితే కొన్ని ఎదుర్కోబోతున్నారు. అక్టోబర్ 18 డిసెంబర్ 5 మధ్యలో గురువు వచ్చరం వల్ల ఆ సమయంలో మాత్రం 10వ స్థానంలో గురువు ఉంటాడు. అప్పుడు మాత్రము వృత్తిపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. ఆ సమయంలో ఇలాంటివి కూడా లేకుండా ఉండాలంటే గురువు యొక్క సంచారం గురించి మీరు ముందుగానే తెలుసుకొని ఎలాంటి పూజ చేయటం వల్ల మీకు మళ్ళీ రాజయోగం అనేది కలగబోతుంది అనేది మీరు చేస్తే కనుక పరిహారం అనేది మీకు ఉన్నట్టు చిన్న చిన్న ఒడుగులు కూడా పోతాయి. ఆ సమయంలో అలాంటివి కూడా లేకుండా ఉండాలంటే గురువు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడము, లేదా ఇంట్లో శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవడము, దగ్గరలో ఉన్న దత్తాత్రేయ టెంపుల్ ఏదైనా ఉంటే
ఆ టెంపుల్కి వెళ్ళి శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడు విగ్రహానికి వేయటము ఇలాంటివన్నీ చేయటం వల్ల మనకు గురుబలం అనేది పెరిగిపోతూ ఉంటుంది. దత్తాత్రేయ టెంపుల్ లేకపోతే ఇంట్లో అయినా గురువారం పూట శనగల దండ దత్తాత్రేయుడు చిత్రపటానికి అలంకరణ చేసుకోవడం వల్ల ఆ షార్ట్ డ్యూరేషన్ టైం అనేది మీకు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్య ఈ పరిహారం చేసుకుంటే వృత్తిలో వచ్చే చిన్న చిన్న టెన్షన్స్, చిన్న చిన్న పొరపాట్లని తులారాశి వాళ్ళకి తొలగిపోతాయి. అద్భుతమైన రాజయోగం అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి చాలా వరకు ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా ఉండబోతుంది. ధనయోగం బ్రహ్మాండమైన రాజయోగం అందుకోవడానికి తులారాశి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ మీ జీవిత భాగస్వామి వల్ల కొన్ని ఒడిదుడుకులు అయితే మాత్రము మీరు తట్టుకోక తప్పదు. ఇక తులారాశి వాళ్ళకి కేతు విషయానికి వస్తే కేతువు 11వ ఇంట్లో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. 11వ స్థానంలో కేతు ఉండటం వలన తీర్థయాత్రలు కూడా చేసే సూచనలు కూడా కనబడుతున్నాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. దేవీ దేవతల అనుగ్రహము కొన్ని వేల రెట్లు ఎక్కువగా మీ మీద ప్రసరిస్తుంది. బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు అయితే మీకు సాధించగలుగుతూ ఉన్నారు. విదేశాలకు వెళ్ళగలుగుతారు. విదేశాల్లో బ్రహ్మాండమైన స్థాయిలో రాణించగలుగుతారు. కాబట్టి తులారాశి వాళ్ళకి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి తప్ప అన్ని రకాలుగా కూడా శనీశ్వరుడి వల్ల, మీ దైవ గురువైన బృహస్పతి వల్ల, కేతు గ్రహం వల్ల బ్రహ్మాండమైన రాజయోగం అయితే పట్టబోతుంది. తులారాశి వాళ్ళకి యోగించని గ్రహం అంటూ ఏదైనా ఉంటే రాహు గ్రహమే. ఈ విశ్వవసునామ సంవత్సరంలో మే 18వ తేదీ నుండి సంవత్సరం మొత్తం 5వ స్థానంలో రాహువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 5వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సంతానపరమైన సమస్యలు ఉంటాయి. ఎవరైనా తులారాశి వాళ్ళకు కొత్తగా పెళ్ళైతే వాళ్ళకి సంతానం కలగటం ఈ సంవత్సరం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే మీ పిల్లలు కూడా తులారాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడతారు. చెప్పిన మాట వినకపోవటము, మొండితనంగా ప్రవర్తించడము, ఇలా మొదలగు సమస్యలతోటి వీళ్ళు సంతానపరమైన ఇబ్బందులు ఉంటాయి. లేదా మీ సంతానానికి ఏదో ఒక సమస్య రావడం వల్ల మీరు వాళ్ళ గురించి ఆలోచన చేయడము, ఇలా సంతానపరమైనటువంటి సమస్యలు మాత్రమే తులారాశి వాళ్ళకి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఉంటాయి. ఇంకా ఈ మిగతా విషయాల్లో తిరుగనేది వీళ్ళకి అస్సలు ఉండదు. ఈ సంతానపరమైన సమస్యలు పోవాలంటే, పంచమ రాహుదోషం తొలగిపోవాలంటే తులారాశి వాళ్ళు ఆదివారం పూట పుట్ట దగ్గరికి వెళ్ళి, స్త్రీలైన పురుషులైన ఎవరైనా సరే తులారాశి వాళ్ళు ఆదివారము పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదర్శనలు చేసుకొని దగ్గరలో పుట్ట లేకపోతే ఏం చేయాలని దానికి ప్రత్యామ్నాయంగా ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపించాలి. పుట్ట ఉంటే పుట్టకు పూజ చేసి ప్రదర్శన చేయండి. పుట్ట లేకపోతే ఆదివారము ఆవుకు ముల్లంగి తినిపించండి. అప్పుడు పంచమ రాహుదోషం తొలగిపోతుంది. సంతానం ఉన్నటువంటి అనేకమైన సమస్యలు అయితే తొలగిపోతాయి. మీ పిల్లలు టాప్ పొజిషన్లో ఉండటానికి తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము, ఈ వసునామ సంవత్సరంలో ఈ పరిహారం చేసుకోవాలి. మిగతా అంతా తులారాశి వాళ్ళకి అసలు తిరుగు అనేది ఉండదు. ఈ 4 ప్రధాన గ్రహాల్లో శనీశ్వరుడు దైవ గురువైన బృహస్పతి, కేతు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఒక్క రాహువే యోగించడంలో 70% తులారాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. మీరు ఏం పట్టుకున్నా కూడా బంగారం అయితే అయిపోతుంది. మీ జీవిత భాగస్వామి వల్ల మాత్రం మీకు కొన్ని ఒడిదుడుకులు మాత్రము ఎదురవుతున్నాయని మాత్రం గుర్తించండి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.